హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 49వ భాగం. గజేంద్ర మోక్షము, మకర సంహారం, గజేంద్ర రక్షణం. ముసలిని భూమిపైకి లాగి ఓడించాలని ఏనుగుని నీటిలో ముంచి ఓడించాలని ముసలి తమ శక్తి సామర్థ్యాలు పూర్తిగా పెడుతూ పోరాడుతున్నాయి. ఆడ ఏనుగులు తీరము నుంచి ఏమీ చేయలేక తమ నాథుడికి కలిగిన పరిస్థితికి దుఃఖిస్తున్నాయి. మకర పోరాటం గంటలు దాటి రోజులకు మారింది. స్థాన బలమి వలన రోజులు గడిచే కొద్దీ ముసలి బలం పెరుగుతూ ఏనుగు బలం క్షీణిస్తోంది. గజరాజుకి తనకు ఓటమి, మరణం తప్పదని తెలిసి వస్తోంది. శక్తి సామర్థ్యాలు పూర్తిగా క్షీణించాయి. తనను లోకేశ్వరుడైన శ్రీహరి మాత్రమే రక్షించగలడని అర్థమయ్యింది. అంత బాధలో మరణం తప్పదన్న ఆఖరి క్షణాల్లో ఆకాశము వైపు తల ఎత్తి తొండం ఎత్తి నారాయణుని రక్షించమని ప్రార్థించింది. పోతనామాత్యులు భాగవతములో చెప్పిన సుప్రసిద్ధ పద్యం గజేంద్రుని పరిస్థితిని తెలియచేస్తుంది. లావు కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులన్ ఠావులు దప్పెను మూర్ఛవచ్చే, ధనువు దస్సెన్ శ్రంబుడయ్యెడెన్, నీవే తప్ప నితపరం బెరుగ మన్నింపదగున్, దీనునిన్ రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక. మంచి చేసే మనస్సు గల శ్రీహరి, నా బలము పూర్తిగా నశించింది, ధైర్యము సన్నగిల్లిపోయింది, పంచ ప్రాణాలు శరీరములో తమ స్థానాలు వదిలి వెళ్ళిపోతున్నాయి. శరీరం అలసి స్పృహ తప్పుతోంది. ఈ కష్టం, బాధ తట్టుకోలేకపోతున్నాను. నాకు నీవు తప్ప మరెవ్వరూ తెలియదు. ఈ దీనుని మన్నించి రక్షించడానికి రావయ్యా ఓ శ్రీహరి. భక్తులు కోరిన వరాలిచ్చే వరదరాజా, ఈశ్వర నన్ను రక్షింపుము. గజేంద్రుని హృదయము నుండి రక్షించమని ప్రార్థిస్తూ వెలువడిన దీనాలాపాలు లోకాలన్నీ దాటి వైకుంఠములో మహాలక్ష్మితో సరసమాడుతున్న శ్రీహరి చెవులకు చేరాయి. భక్తుల పిలుపులకు తక్షణమే స్పందించే ఆర్తత్రాణపరాయణుడైన నారాయణుడు గజేంద్రుడి మొర ఆలకించగానే ఉన్నవాడు ఉన్నట్లే వైకుంఠము వదిలి గజేంద్రుని రక్షించడానికి త్రికూటవనము వైపు వేగంగా బయలుదేరి వెళ్లసాగాడు. ఈ సన్నివేశం వర్ణిస్తూ పోతనగారి పద్యం చదువుతాము. సిరింకించెప్పడు శంఖ చక్ర యుగముంజెదోయి, సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిం, మన్నింపడా కర్ణికాం, తరథమ్మిలము చక్కనొత్తడు వివాద ప్రోద్ధత, శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు, గజ ప్రాణావ నోత్సాహియై. గజేంద్రుని ప్రాణం రక్షించాలనే తొందరలో శ్రీహరి లక్ష్మికి చెప్పలేదు. శంఖ చక్రాలను చేతులలో తీసుకోలేదు. పరివారాన్ని రమ్మనలేదు. గరుత్మంతుడిపైన అధిరోహించలేదు. చెవుల వరకు జారిన జుట్టుని సరిచేసుకోలేదు. చదరంగములో ఓడి తన చేత చిక్కిన లక్ష్మీదేవి పైటను వదలలేదు. అలాగే పట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. లక్ష్మీదేవి, గరుడడు, ఆదిశేషుడు ఆశ్చర్యంగా చూస్తూ హరివెంట కదిలారు. వారి వెనుక శంఖ చక్ర గదాది ఆయుధాలు, నారదుడు, విశ్వక్స్నేనాది వైకుంఠపురవాసులు వెళుతుంటే ఊర్ధ్వలోకాల వారైన బ్రహ్మ, మహేశ్వర, ఇంద్రాది దేవతలు, దేవర్షులు, గంధర్వాదులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. త్రికూట పర్వత సమీపానికి వచ్చిన నారాయణుడు కింద సరస్సులో ముసలి నోటికి కాలు చిక్కి రక్షించమని తనను ప్రార్థిస్తున్న గజేంద్రుని చూశాడు. క్షణమైన ఆలస్యము చేయకుండా చక్రాన్ని తలచి చేతికి రాగానే మకరంపైకి ప్రయోగించాడు. ముల్లోకాలు కంపించిపోయేట్టు ధ్వని చేస్తూ సుదర్శన చక్రం కదిలింది. చక్ర భ్రమణ వేగానికి అగ్ని కణాలు ఉత్పన్నమై ఆకాశాన్ని ప్రకాశితం చేస్తుంటే సరస్సులోకి దూసుకు వెళ్లి గజేంద్రుని కాలు పట్టుకొన్న ముసలి కంఠాన్ని ఖండించి వేసింది. గజేంద్రుడు తెగిన ముసలి శిరస్సు పట్టు వదిలించుకున్నాడు. బాధ తొలగి ఉపశమనం లభించింది. ఆడ ఏనుగులు సరస్సులో దిగి గజేంద్రుని చుట్టూ చేరి చల్లని నీటిని జలధారలుగా పోస్తూ
అలసిన శరీరానికి స్వాంతన చేకూర్చాయి. గజేంద్రుడు తన భార్యలతో కలిసి సరస్సులోని పద్మాలు తొండాలతో తీసుకుని శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తూ ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు అర్పిస్తూ ఘీంకారము చేశాడు. శ్రీహరి చేతిలోకి వచ్చిన పాంచజన్య శంఖాన్ని పూరించి విజయనాదము చేశాడు. దేవదుందుభులు మ్రోగాయి. లక్ష్మీదేవి చెంత చేరింది. చతుర్భుజాలలో గదా శంఖ చక్ర పద్మాలు విరాజిల్లగా లక్ష్మీదేవి సమేతుడై గరుత్మంతుడిపై ఆసీనుడై గజేంద్రునికి దర్శనమిచ్చాడు. దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ స్తోత్రం చేశారు. మకర సంహారముతో శాప విముక్తుడైన గంధర్వుడు భార్యతో కలిసి లక్ష్మీనారాయణులకు భక్తి శ్రద్ధలతో నమస్కరించి నారాయణ నామాన్ని స్మరిస్తూ గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు గజేంద్రుని దగ్గరకు వచ్చి తన దివ్య హస్త స్పర్శతో అనుగ్రహించి ముక్తి ప్రసాదించాడు. గజేంద్రుడు అతని భార్యలు తమ దేహాలు వదిలి ఆత్మజ్యోతులుగా వెళ్లి శ్రీహరిలో లీనమయ్యారు. తనను స్తుతిస్తున్న నారదాది మహర్షులను, ఇంద్రాది దేవతలను శ్రీ మహావిష్ణువు మందహాసముతో చూసి, దేవతలారా, మహర్షులారా, నేను భక్తవత్సలుడను. నిరంతరం నా నామం జపించే వారిని దేవతల, మానవుల, జంతువుల అని చూడకుండా ఆపద కలిగినప్పుడు వెంటనే వచ్చి రక్షించి కాపాడుతాను. ఈ గజేంద్ర రక్షణమే ఇందుకు నిదర్శనం. నా భక్తుడైన గజేంద్రుని మకర బంధము నుండి విడిపించి మోక్షము ప్రసాదించాను. ఈ గజేంద్ర మోక్షము కథ విన్నవారికి, చదివిన వారికి దుఃఖాలు తొలగి శుభాలు, కీర్తి, జయాలు కలుగుతాయి. నిత్య పారాయణ చేసిన వారికి మరణానంతరం మోక్షము లభిస్తుంది అని లక్ష్మీదేవితో కలిసి గరుత్మంతుడిపై వైకుంఠానికి వెళ్ళిపోయాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.